అందరికి నమస్కారం. మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అంటానే మదనపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాలంతా గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తారు. మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నాకు చాలా గౌరవం. అక్కడ ఎన్నో రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించినాం. ఎంతో మందికి గవర్నమెంట్ హాస్పిటల్ రెఫర్ చేసిన. కానీ మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు దాదాపు వారం 10 రోజుల నుంచి అందుబాటులో లేరు. అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నర్సులు ఆడిందే ఆట పాడిందే పాట. ఇది ఎందుకు చెప్తున్నానంటే గత 6 రోజుల క్రితం నాకు మహాలక్ష్మి లాంటి బంగారు కూతురు పుట్టింది. నా భార్య కూతురు ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారు. అక్కడ మ్యాటి వాళ్ళు ఏమనంటే అక్కడ తల్లులకి చంటి బిడ్డల విషయంలో పట్టించుకునే నాదుడే లేడు. ఉదయం 10 గంటలకి ఒకసారి డాక్టర్స్ వచ్చి రౌండ్స్ వెళ్ళిపోతే గానా ఈ బీపీలు చెకప్ గానీ ఏదన్నా వాపులు వచ్చినా ఏదన్నా చూసేవాడు లేడు. సో దీనిపైన చర్యలు తీసుకునే విధంగా మదనపల్లి గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని గతంలో కూడా మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ విషయంలో అభివృద్ధి చేశారు. అక్కడ విజిట్ చేస్తూనే ఉంటారు. దయచేసి ఈ వీడియోని గౌరవ శాసనసభ్యులు వరకు చేరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ పైన నాకేం వ్యతిరేకత లేదు. ఎవరిని కించపరచాలని కాదు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందల్లా. ఇంకోటి ఏమనంటే అక్కడ ఏదో డాక్టర్లు నర్సులతో మాట్లాడితే ప్రయోజనం లేదు. అక్కడ ఎవరైతే మ్యాటి వార్డులో ఉన్నారో తల్లులకి చిన్నపిల్లలకి పక్కనుండే అటెండర్స్ తో ఒక్కసారి మాట్లాడితే గానా అంతా తెలుస్తుంది. అంతా దొల్ల ఏమీ లేదు. ఉన్నారు, వచ్చినారు, శనిలు కలుపుకుంటున్నారు, డ్యూటీలు చేసినారు, పోతున్నారు. దాన్ని తప్పించి ఆ తల్లులకి అభం శుభం తెలియని చిన్నపిల్లలకి పట్టించుకునే నాదుడు లేడు. పక్కన బెడ్స్ లో మీరు చూస్తే గన మ్యాటి వార్డులో దాదాపు 5-6 మంది పిల్లలు లేరు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయినారు పిల్లల్ని ఎత్తుకొని. దయచేసి దీనిపైన చర్యలు తీసుకోవాలా. పేద ప్రజలకి నాణ్యమైన వైద్యం అందాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.